తమిళనాడులో అమ్మ శకం ముగిసింది. అయితే ఇప్పుడు ఎవరి నోట విన్నా పార్టీకి పెద్ద దిక్కెవరన్న ప్రశ్నే. ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపేదెవరు? అన్ని తానై నడిపిన అమ్మ తర్వాత అంతటి సత్తా ఉన్న లీడర్ ఎవరు? అన్న డిఎంకే ఫ్యూచర్ ఎట్లా ఉండబోతోంది? జయకున్న ఫేస్ వాల్యూ వేరే వాళ్లకు ఉంటుందా? టోటల్ గా తమిళనాడులో పొలిటికల్ సీన్ ఎలా ఉండబోతోంది? ఇండియన్ పాలిటిక్స్ లో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జయలలిత ప్రస్థానం ముగిసింది. దీంతో ఆమె తరువాత ఏఐఏడీఎంకే భవిష్యత్తు ఏం కాబోతోందన్నది కీలకంగా మారింది. పన్నీర్ సెల్వం, శశికళ అన్న జవాబులు ఉన్నా అది ఎంతకాలం ఉంటుందనేది ప్రశ్నార్థకమే. అయితే వీరికి జయచాటు మనుషులుగా గుర్తింపు ఉన్నా జనంలో జయకున్నంత యాక్సెప్టెన్సీ వీళ్లకుంటుందా అంటే డౌటే అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు. దేశంలో మిగతా ప్రాంతాల కంటే తమిళనాడులో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అక్కడ కుల ప్రాధాన్యత అంతగా లేదు. ఒక్క కరుణానిధి కుటుంబం తప్ప ఫ్యామిలీలు రాజకీయాల్లో నిలబడ్డ సందర్భాలు లేవు. ఏఐఏడీఎంకేలో కూడా కుటుంబ వారసత్వం లేదు. అందుకే జయ కష్టమైనా తట్టుకొని ఆ పార్టీని తన అధీనంలోకి తెచ్చుకున్నారు. అమ్మ చనిపోయిన తర్వాత పార్టీని నడిపే సారథి ఎవరనేది సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. కొందరు సినీ నటుడు అజిత్ పేరు తెరపైకి తెస్తున్నా నిజాలేమిటనేవి కొద్ది రోజుల్లోనే తేలబోతోంది. సినిమా స్టార్లు నడిపిన పార్టీ కాబట్టి దీన్ని బతికించాలంటే మరో స్టార్ రావాల్సిందేనా అనే డిబేట్ కూడా బలంగా జరుగుతోంది. ఎంజీఆర్ చనిపోయిన తర్వాత 1987-88లో పార్టీ సంక్షోభంలో పడింది. అప్పుడు పార్టీని లీడ్ చేసేది జయనా లేక ఎంజీఆర్ సతీమణి జానకీనా అనే ప్రశ్న వచ్చింది. ఆ టైంలో ఈ సంక్షోభాన్ని కరుణానిధి ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఇక 1990ల నాటికి తనకున్న స్టార్ ఇమేజ్ తో జయ ఏఐఏడీఎంకేలోని అన్ని వర్గాలను తన అధీనంలోకి తెచ్చుకున్నారు. పార్టీలో తన బలాన్ని పెంచుకోవడంతో చివరకు జానకి రామచంద్రన్ కూడా జయతో కలవాల్సి వచ్చింది. ఏఐఏడీఎంకేలో మరోసారి నాయకత్వ సంక్షోభం వస్తుందా అనే చర్చ జరుగుతోంది. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ ఉంటుందా పోతుందా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. కానీ కొద్ది కాలానికే జయ దాన్ని బ్రేక్ చేశారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో సీన్ వేరేగా ఉంది. జయ తర్వాత రెండో శ్రేణి నాయకత్వం ఎదగలేదు. ఎదిగే ఛాన్సు ఎవరికీ ఇవ్వలేదు. జయ తర్వాత పార్టీలోనూ జనంలోనూ అంత ఇమేజ్ ఉన్న నాయకులే లేరు. ఇదే పార్టీకి పెద్ద మైనస్. అక్రమాస్తుల కేసులో జయ జైలుకు వెళ్లినప్పుడు పన్నీర్ సెల్వం సీఎంగా 2 సార్లు పనిచేశారు. అందుకే ఇప్పుడు ఆయన సీఎం అయితే జనం నుంచి వ్యతిరేకత రాలేదు. అయితే శశికళతో ముందు ఎలాంటి సవాళ్లు వస్తాయోననే డౌట్స్ ఉన్నాయి. పార్టీలో థేవర్ సామాజిక వర్గం బలంగా ఉంది. పన్నీర్ సెల్వం, శశికళ ఇద్దరూ ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. వీరితో పాటు నాడర్లు, గౌండర్లు కూడా బలంగా ఉన్నారు. వీళ్లే కాకుండా జయకు సలహాదారుగా పనిచేస్తున్న షీలా బాలకృష్ణన్ పేరు కూడా తెరపైకొస్తోంది. ఈమెకు అధికారిగా పాలనా అనుభవం ఉండటం, కొందరు ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. బ్రాహ్మణ వ్యతిరేక సిద్ధాంతంతో వచ్చిన ద్రవిడ పార్టీలు తమిళనాడులో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. దీంతో అక్కడ బీజేపీ నిలబడటం అంత ఈజీ కాదు. ఈ సంక్షోభాన్ని డీఎంకే తమకు అనుకూలంగా మలుచుకునేటట్లుంది. స్టాలిన్, కనిమొళి వంటి నాయకులు ఆ పార్టీలో ఉన్నారు. తమిళనాడులో మనుగడలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ సినిమా రంగం నుంచి వచ్చిన వారు పెట్టినవే. నాటి తరం స్టార్ రాజకీయ నాయకురాలు జయ తర్వాత ఆ పార్టీ భవిష్యత్తు కొంత గందరగోళంగా కనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఇబ్బంది లేకపోయినా కొద్ది రోజులకైనా ఏఐఏడీఎంకేలో నాయకత్వ సంక్షోభం ఖాయమనేది విశ్లేషకుల మాట. అదే నిజమైతే పార్టీని కాపాడేందుకు మరో స్టార్ రావాలి.